దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. క్రీస్తు టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ప్రభువా ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు అయా. మాకు కావలసినటువంటి అయా నీ వర్తమానమును అందించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నా అయా. వాక్యం ఇస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా అయా నీ వాక్యం ద్వారా అయా బలపరిచి హెచ్చరించి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని ద్వారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అబ్రాము యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయంలో గమనిస్తే మొదటి నుండి మరి తన ఉన్నటువంటి ప్రాంతం నుంచి, అంటే తన తండ్రి మరణించిన తర్వాత దేవుని పిలిచినాడు, అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటయును బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము అని ఇక్కడ చెప్పి ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాట ప్రకారంగా బయలుదేరి వచ్చినాడు అబ్రహాం. దేవుని మాటకు ఏ విషయంలో కూడా అబ్రహాము ఎదురు చెప్పలేదు. దేవుని మాటకు లోబడి కానాను ప్రాంతాన్ని ఇస్తానని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆ మాటను బట్టి మరి బయలుదేరి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆదికాండము 24వ అధ్యాయములు గమనిస్తే అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడినాడు అనేటువంటి విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది. అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. గతంలో మరి అబ్రహాము ఆశీర్వదించబడటానికి కలిగినటువంటి కొన్ని మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానం చేసి ఉన్నాం. ఈ సమయంలో ఇదే అబ్రహాము యొక్క జీవితంలో మరొక కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో గమనిస్తే ఆయన బలిపీఠము కట్టి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలిపీఠానికి అనగా ఆ దినాలలో దేవునికి ప్రార్థన చేయాలంటే బలిపీఠము కట్టి ప్రార్థించేటువంటి వాడు. అయితే ఇక్కడ అబ్రాము 4 చోట్ల బలిపీఠం కట్టాడు. 4 చోట్ల బలిపీఠం కట్టాడు. ఈ 4 చోట్ల బలిపీఠానికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఈరోజు యేసుక్రీస్తు నమ్మినటువంటి మన జీవితం ఒక హెచ్చరికగా, ఒక ఆత్మీయమైనటువంటి ఒక పాఠాలు ఇవి మరి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుని గారు ఇక్కడ గమనించినట్లయితే మరి 4 చోట్ల బలిపీఠం కట్టాడు. 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలలో క్రైస్తవ జీవితంలో మనం కొనసాగినప్పుడు నిజముగా అబ్రాము ఏ విధంగా దేవుని మార్గంలో పయనించాడో అదేవిధంగా మనము కూడా దేవుని బాటలో పయనించి దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని పొందుకోగలం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే అబ్రహాము ఇక్కడ గమనిస్తే 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే 6వ వచనంలో గమనిస్తే, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్ష వనము దగ్గరికి చేరాను అని రాయబడి ఉంది. ఇక్కడ అబ్రహాము మోరే దగ్గర సింధూర వృక్ష వనము దగ్గరికి చేరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ షెకెమునందలి అనగా షెకెం అనగా భుజము. అలాగనే మరి 7వ వచనములు కూడా ఇక్కడ గమనిస్తే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని రాయబడి ఉంది. దేవుడు దర్శించినటువంటి చోట ఒక బలిపీఠము కట్టినట్లుగా ఇక్కడ లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాము. దేవుని ద్వారా సింధూర వృక్ష వనము దగ్గరికి వచ్చి ఉన్నాడు. సింధూరము ఎరుపు రంగులో ఉంటూ ఉంది. అనగా ఒక వ్యక్తి మరి రక్షణ మార్గంలోనికి రావాలంటే యేసు రక్తములో కడగబడాలనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అబ్రాహాము ఎప్పుడైతే సింధూర వృక్ష వనము దగ్గరికి వచ్చినట్లుగా మన జీవితంలో కూడా మన పాపములు క్షమించబడాలి అనగా, మనం నిత్య జీవమును సంపాదించుకోవాలి అనగా యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి రావాలి. యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడినప్పుడు మన పాపాలు నిజంగా తీసివేయబడతాయి, పరిశుద్ధులుగా మార్చబడతాం, దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తామనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ద్వారా ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యమును చేరటానికి ఆ వ్యక్తి యేసు రక్తము ద్వారా
వారి పాపములు కడిగివేయబడాలి. 1వ యోహానులో ఒక మాట రాయబడి ఉంది చూడండి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ గమనిస్తే 9వ వచనంలో రాయబడి ఉంది, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 7వ వచనంలో గమనిస్తే 7వ వచనము 4వ లైన్లో చూస్తే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సింధూర వృక్ష వనము దగ్గరికి అబ్రాము చేరినట్లుగా, మరి సింధూరం అనగా ఎరుపు రంగు, అయితే అలాగే యేసు ప్రభు యొక్క రక్తములో మనం ఎప్పుడైతే మనము కడగబడతామో మనము పరిశుద్ధులుగా మార్చబడతాం, నీతిమంతులుగా మనము తీర్చబడతాం, దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తామనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. ఇక్కడ గమనిస్తే సింధూర వృక్ష వనము దగ్గరికి చేరి అక్కడ ఒక బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ద్వారా. నిజముగా దేవుడు అతనికి ప్రత్యక్షమైన చోట ఒక బలిపీఠము కట్టినాడు అబ్రాము జీవితంలో దేవుని ద్వారా. యేసు ప్రభు యొక్క రక్తములో మరి మనము కడగబడాలి, మరి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తమును ఆశ్రయించకుండా, యేసు రక్తం మన పాపములు కడగకుండా మనము పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము దేవుని పేర. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 13 నుండి చదువుతాను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిన నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్న వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని ద్వారా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. అనగా ఒక వ్యక్తి నిజముగా పరిశుద్ధులు కావాలన్నా, నీతిమంతులుగా తీర్చబడాలి అన్నా ఆ వ్యక్తి యేసు రక్తములో కడగబడాలి. తమ హృదయాన్ని దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము కడిగి పరిశుద్ధపరుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వాళ్ళు, ఎవరైతే మారు మనసు బాప్తిజం పొందినటువంటి వాళ్ళు, యేసు రక్తములో కడగబడినటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వస్తారనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. యేసు రక్తము ద్వారా మన పాపాలు కడిగివేయబడతాయి, యేసు రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడతాయి, మరి నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకుంటాం. అందుకని మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవాలని ఇక్కడ మరి అపోస్తల కార్యం రాయబడి ఉంది. అనగా ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు యొక్క నామము ద్వారా రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా ఆ వ్యక్తి రక్షణ పొందుతాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. మొట్టమొదటిగా సింధూర వృక్ష వనము దగ్గరికి అబ్రహాము చేరినాడు దేవుని ద్వారా. రెండవదిగా చూస్తే అబ్రహాము బేతేలు దగ్గర ఒక బలిపీఠము కట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, అక్కడి నుండి అతను బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన అని రాయబడి ఉంది. ఇక్కడ రెండవ చోట బేతేలునకు దగ్గర బలిపీఠము కట్టినాడు. బేతేలు దగ్గర బలిపీఠము కట్టినాడు అంటే బేతేలు యొక్క అనుభవంలోనికి మనం రావాలనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. బేతేలు అనగా దేవుని మందిరం అని అర్థం వస్తుంది. యాకోబు తన ఇంటి నుండి మరి బయలుదేరి తండ్రి చేత ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరి వెళ్తున్న పొద్దుగుంకిన తర్వాత ఒక రాయిని మరి తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కల వచ్చింది. ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి ఉంది. ఆ పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన పైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతో. తర్వాత దేవుని గారు నిద్ర తెలిసిన తర్వాత అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ స్థలానికి బేతెల్ అనేటువంటి పేరు పెట్టాడు. బేతెల్ అనగా దేవుని మందిరము అని అర్థం వస్తుంది దేవుని ద్వారా. కాబట్టి ఒక వ్యక్తి యేసు రక్తములో కడగబడినటువంటి వ్యక్తి, మారు
మారు మనసు బాప్తిసం పొందినటువంటి వ్యక్తి రెండవదిగా బేతేలు అనుభవంలోనికి రావాలి. అంటే ఆ వ్యక్తి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరములో ఆ వ్యక్తి ప్రార్థించాలి. దేవుని మందిరములో ఆ వ్యక్తి ప్రభువుని ఆరాధించాలి. దేవుని మందిరములో ఆ వ్యక్తి ప్రభువును స్తుతించి దేవుని మాటలు విని ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా బేతేలు దగ్గర బలిపీఠం కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా ఆత్మీయ జీవితంలో బేతేలు యొక్క అనుభవంలోనికి మనము రావాలి. అనగా దేవుని మందిరానికి వస్తే మనకు మేలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కీర్తనలు 65వ అధ్యాయంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి మాటను ఇక్కడ చదివి వినిపిస్తాను. చూడండి. కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనంలో, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతూ ఉన్నామంటున్నాడు. అనగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరములో ఆరాధించినప్పుడు, దేవుని మందిరములో పాటలు పాడుతున్నప్పుడు, దేవుని మందిరములో ప్రభును స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరములో మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరములో మనకు ఏమి కలుగుతాయనగా మేలులు కలుగుతాయి. దేవుడు మనకు మేలు చేస్తాడు. మన జీవితంలో మేలు చేస్తాడు. మన కుటుంబానికి మేలు చేస్తాడు. మన సమాజంలో, మన పనులలో, మన ఉద్యోగంలో దేవుని యొక్క మేలును మనము అనేక విధాలు మనం పొందుకుంటాము. దేవుని ద్వారా గమనించినట్లయితే దేవుని మందిరానికి వస్తే మనకు మేలులు కలుగుతాయి అనే విషయాన్ని ఈ సమయంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ద్వారా మరి ప్రభువును స్తుతించి దావీదు మహారాజు కూడా వేకుజాములో దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతించేవాడు. 63వ కీర్తన 1వ వచనంలో రాయబడింది. 1-2 వచనాల్లో, దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొనుచున్నాను. దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలని దేవుని యొక్క మందిరములో ఎంతో ఆశతో కనిపెట్టుకుంటున్నాడు. దావీదు మహారాజు ప్రతి ఉదయకాలములో దేవుని మందిరములో స్తుతిస్తుండేవాడు. దేవుని మందిరములో పాటలు పాడుతుండేవాడు. దేవుని బలమును దేవుని ప్రభావాన్ని చూడాలని ఆశతో ఉన్నటువంటి వాడు. దేవుడు దావీదును ఆశీర్వదించినాడు. దేవుని ద్వారా రాజుగా మాత్రమే కాదు, మహారాజుగా చేశాడు. కారణం ఏంటంటే దేవుని మందిరములో స్తుతించాలనేటువంటి ఆశ, ప్రార్థించాలనేటువంటి ఆశ, దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు దావీదు. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని ప్రభావమును కలిగి దేవుని యొక్క మరి బలాన్ని మనము పొందుకోవాలంటే నిజముగా వేకుజాములో మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట గమనించినట్లయితే దేవుని ద్వారా మరి కీర్తనలు 96వ అధ్యాయము, కీర్తనలు 96వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని రాయబడి ఉంది. కాబట్టి మనకు బల సౌందర్యములు రావాలి అన్నా, ఘనతా ప్రభావం రావాలన్నా దేవుని సన్నిధిలో మనకు దొరుకుతాయి దేవుని ద్వారా. కాబట్టి మనం ఆత్మీయమైన సౌందర్యము కలిగిన వారిగా ఉండాలి. ఎవరైతే దేవుని మందిరములో ప్రార్థిస్తారో, దేవుని మందిరములో మరియు వారు ప్రభుని ఆరాధిస్తారో వారు ఆత్మ సంబంధమైన సౌందర్యమును కలిగిన వారిగా ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మోసే జీవితంలో చూస్తే నిజముగా మరి సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నిజముగా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు మోసే. ఎప్పుడైతే మోసే దేవుని సన్నిధిలో ఉన్నాడో, ప్రార్థిస్తున్నాడో, దేవుని యొక్క వెలుగు నిజముగా ఆయన జీవితంలో ప్రకాశించింది. కొండ దిగి వస్తూ ఉన్న సమయంలో కొండ కింద ఉన్నటువంటి వాళ్ళు మోసేకిలు చూసినప్పుడు మోసే ముఖము ప్రకాశిస్తుంది దేవుని ద్వారా. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తున్నటువంటి మోసే ముఖములో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. మరి దేవునితో సహవాసం కలిగినటువంటి ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది దేవుని ద్వారా. ఈ సమయంలో వాక్యమైన నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి రక్షణ పొందినటువంటి వారు రెండవదిగా బేతేలు అనుభవంలోనికి రావాలి, అనగా దేవుని మందిరంలోనికి రావాలి. అప్పుడే మనం ఆత్మీయంగా బలవంతులం అవుతాం. కీర్తనలు 84వ అధ్యాయంలో
ఓ మాట మీకు చదివి వినిపిస్తాను, చూడండి. 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనపడును అని రాయబడి ఉంది. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిలో కనపడును అని రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో కనపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మరి ఆరాధిస్తారో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. నానాటికి వారు ఆత్మలో బలవంతులవుతారు. నానాటికి వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఫలవర్తమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతారనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిరానికి దూరం అయితే, మరి దేవుని సన్నిధికి దూరం అయితే ఎన్నో విషయాలు మనం నష్టపోతామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. రెండవదిగా మరి బేతేలు దగ్గర అబ్రహాము బలిపీఠము కట్టినాడు. బేతేలు అనుభవం అనగా దేవుని మందిరం. కాబట్టి మొట్టమొదటిగా యేసు రక్తంలో కడగబడినటువంటి వారు రెండవ అనుభవము బేతేలు అనుభవంలోనికి రావాలి, అనగా దేవుని మందిరంలోనికి రావాలి. మూడవదిగా చూస్తే అబ్రహాం ఎక్కడ బలిపీఠం కట్టాడయా అంటే ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షణంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అని రాయబడి ఉంది. ఎక్కడ? హెబ్రోనులో బలిపీఠము కట్టినాడండి అబ్రహాము. నిజముగా హెబ్రోన్ అనగా అర్థం ఏంటంటే సహవాసము అని అర్థం. హెబ్రోన్ అనగా సహవాసము అని అర్థం. కాబట్టి యేసు రక్తములో కడగబడినటువంటి వాళ్ళు రెండవదిగా దేవుని మందిరంలోనికి వాళ్ళు వచ్చి ప్రభు మార్గంలో సాగిపోవాలి. మూడవదిగా వాళ్ళు తెలుసుకోవాల్సింది హెబ్రోన్లోనికి రావాలి. అంటే అర్థం ఏంటంటే సహవాసములోనికి రావాలి. హెబ్రోన్ అనగా సహవాసం. కాబట్టి సహవాసము కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో సహవాసం చెప్పండి? దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. యోబు గ్రంథంలో రాయబడి ఉంది, ఆయనతో సహవాసం చేసినట్లా మీకు సమాధానము కలుగునని రాయబడి ఉంది. కాబట్టి రెండవదిగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలనేది ఈ మూడవ అనుభవము. హెబ్రోన్ అనగా సహవాసం. ఒక ఆత్మీయంగా యేసు ప్రభు నమ్మిన వ్యక్తి నిజముగా దేవుని నమ్మినటువంటి బిడ్డలతోటి సహవాసము చేయాలి. గమనించినట్లయితే లోక సహవాసాలు ఉన్నాయి. మరి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడిపేస్తుంది. దుష్టులతో సహవాసము చేస్తే, భక్తిహీనులతో సహవాసము చేస్తే మనము కూడా ఆత్మీయంగా బలహీనం అవుతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన 1:1 రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. కాబట్టి నీవు అపహాసకుల దగ్గర ఎగతాళి చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, నిజముగా అపహాసంగా మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు. దేవుని ద్వారా మన సహవాసము భక్తిహీనులతో కాదు, దుష్టులతో కాదు, దేవుని నమ్మినటువంటి బిడ్డలతో మనము సహవాసం చేయాలి. ప్రార్థన సహవాసము కలిగి ఉండాలి. ఆత్మీయంగా మరి దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉంటున్నప్పుడు మనము దేవునిలో మనము స్థిరపడతాం. ఎందుకంటే మనము ఆత్మీయంగా బలపడతాం. సంఘముగా సహవాసముగా మరి ఏక మనసుతో మరి వాళ్ళు మన కొరకు ప్రార్థిస్తుంటారు. మరి నిజముగా మరి ఒక సంఘ సహవాసంగా మనం ఆత్మీయంగా ఎదుగుతామనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎవరితో సహవాసం అనగా ఇక్కడ మరి ఒక మాట మనం చదువుకుందాం. 1వ తిమోతి రాసినటువంటి పత్రికలో 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని రాయబడి ఉంది. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, తర్వాత విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని రాయబడి ఉంది. అంటే ఎవరైతే దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే దేవుని మార్గంలో జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు అటువంటి ఆత్మీయులైన వారితో సహవాసము కలిగి ఉంటే ఆ సహవాసము ద్వారా దేవునిలో మనము స్థిరపడతాం, దేవునిలో మనము బలపడతాము దేవుని ద్వారా.
అందుకనే ఆత్మీయమైన సహవాసమును కలిగి ఉండాలి. హెబ్రోన్ అనగా సహవాసం అనేటువంటి అర్థం వస్తుంది. అనగా క్రీస్తు సహవాసములో అలాగనే సంఘ సహవాసములో ఉంటుండాలి. అప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేసే వాళ్ళతో కూడా మనం వెంబడించినప్పుడు వారు మన కొరకు ప్రార్థిస్తారు, మనల్ని హెచ్చరిస్తారు, వాక్యం ద్వారా బలపరుస్తారు, నడిపిస్తారనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగనే మన ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దైవ సేవకులతో కూడా ఆత్మీయమైన సహవాసము కలిగి ఉండాలనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, వాక్యంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు చదివి వినిపిస్తాను. చూడండి, 13వ అధ్యాయము 17వ వచనములో, మీపై నాయకులుగా ఉన్నవారు మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో పనిచేసి మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఆత్మీయులతో మనం సహవాసం కలిగి ఉంటామో తప్పకుండా మనము ఆత్మీయంగా బలపడతామనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ద్వారా ఇక్కడ గమనిస్తున్నట్లయితే మూడవదిగా హెబ్రోనులో బలిపీఠము కట్టినాడు. అనగా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటయ్యా అంటే యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు రెండవదిగా దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు నిజంగా సంఘ సహవాసములో ఆత్మీయులతో ఒక మంచి క్రైస్తవ సహవాసాన్ని కలిగి మనం జీవించాలనేది ఈ వాక్య భాగం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం దేవుని ద్వారా. నాలుగవదిగా ఎక్కడ బలిపీఠం కట్టాడయ్యా అంటే మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టాడు. ఆదికాండము 22వ అధ్యాయములో 2వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని ద్వారా ఎక్కడండి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అర్పించమంటూ ఉన్నాడు. అబ్రాహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకున్నాడు, మోరియా దేశానికి వెళుతూ ఉన్నాడు. మరి దేవుడు ఏ పర్వతం మీద మరి దహన బలిగా అర్పించమన్నాడో అదే పర్వతం మీద దగ్గరికి వచ్చి ఉన్నాడు. దేవుని ద్వారా అక్కడ రాళ్ల చేత అబ్రాహాము బలిపీఠము కట్టినట్లుగా మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ద్వారా అబ్రాహాము జీవితంలో గమనించినట్లయితే ఇక్కడ మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలిపీఠం కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కట్టినటువంటి యొక్క బలిపీఠం యొక్క అనుభవం మనకు ఏం నేర్పిస్తుంది అనగా ఇది విశ్వాసం యొక్క బలిపీఠము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి మాటలు ఇక్కడ మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఇస్సాకును బంధించి నిజముగా ఆ బలిపీఠం కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఇస్సాకును వధించబోతున్నప్పుడు మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అబ్రహాము ఆగు, నీకున్న ఒక్కడైన కుమారుని మాత్రం బలి అర్పించవద్దు, అతని పక్కకు తీసివేయి, ఇదిగో పొదలో చిక్కుకున్నటువంటి గొర్రెపిల్లను తీసుకుని వచ్చి వధించమంటూ ఉన్నాడు. మరి ఇస్సాకుకు మారుగా పొదలో చిక్కుకున్నటువంటి గొర్రెపిల్లను వదిలించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని ద్వారా ఇక్కడ గమనిస్తే అబ్రహాము నిజముగా దేవునికి భయపడేటువంటి వాడని మరి హిందూ మూలంగా అర్థమవుతూ ఉంది. అందుకనే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు అంటే 18వ వచనంలో రాయబడి ఉంది, మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడినని నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అని రాయబడి ఉంది. ఎప్పుడైతే ఆయన విశ్వాసముతో నిజముగా దేవుని మాటకు లోబడి మరి అక్కడ బలిపీఠము కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా విశ్వాస బలిపీఠము నిజముగా అంటే దేవుడే చూసుకుంటాడు అనేటువంటి మాటను మరి ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో మనము 4వదిగా విశ్వాస బలిపీఠము కట్టబడాలంటే విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. దేవుని కొరకు నీవు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. నీ విశ్వాస జీవితము యేసయ్య రాకడ వచ్చు పర్యంతము కూడా నీవు విశ్వాస సంబంధిగా నీవు ఉండాలి. మరి ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు ఎన్నడూ కూడా వదిలిపెట్టకూడదు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి. 12వ అధ్యాయము 1వ వచనంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది,
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన విశ్వాస జీవితములో మనము స్థిరంగా ఉండాలి. యేసు వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోవాలి దేవుని ద్వారా. కాబట్టి విశ్వాసం అందు యేసు వైపు చూస్తూ మన యొక్క విశ్వాస యాత్రను మరి ప్రభు మార్గంలో కొనసాగాలని మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము షెకెము దగ్గర, తర్వాత బేతెలు దగ్గర, తర్వాత హెబ్రోను దగ్గర, అలాగనే మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టినటువంటి 4 అనుభవాలు అనగా యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరం ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆత్మీయమైనటువంటి సంఘ సహవాసం కలిగి ఉండాలి. 4వదిగా విశ్వాస జీవితాన్ని సంపూర్ణంగా కలిగి మరి ప్రభువును వెంబడించి తమ విశ్వాస యాత్రలో ప్రభు రాకడ వచ్చు పర్యంతం నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. ఈ 4 చోట్ల ఉన్నటువంటి బలిపీఠం యొక్క అనుభవాలు మన ఆధ్యాత్మికంగా మనకు ఎంతో సహాయపడగలని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడి కొన్ని మాటలు మన వినికిల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసురాజా, స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఇంతవరకు ప్రభా తండ్రి, ఇదిగో మా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగమును బట్టి నీకు వందనాలు. అబ్రాము 4 చోట్ల బలిపీఠము కట్టినాడు తండ్రి. 4 ఆత్మీయ అనుభవాలు ప్రభా ఈరోజు మీరు మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. వాక్యం వినిచినటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఆధ్యాత్మికంగా ప్రభా ఎదిగి బలము పొంది ప్రభా నీ సన్నిధిలో అన్ని విషయాలలో వర్ధిల్లినట్లుగా సహాయము చేయమని, నీ కృపాక్షేమాలు ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.